నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మీ పేరు? నా పేరు జార్జ్ రాకేష్ బాబు. ఎందుకు ఈ 1 రూపీ మీల్ స్టార్ట్ చేయాలనుకున్నారు? ఎందుకంటే అన్ని రకాలుగా అన్నదానాలు అవుతుంటాయి సిటీలో. మా ఆర్గనైజేషన్ కూడా అన్నదానం చేస్తుంటే, కానీ ప్రతి అన్నదానం వెనకాల మేము వేస్ట్ అనేది పడేస్తుంటాం. పేపర్ ప్లేట్స్, వాటర్ ప్యాకెట్స్ అంతా కచరా అవుతుంటాయి. సో మన హైదరాబాద్ చాలా పెద్ద సిటీ అయిపోయింది. సో అంత పెద్ద సిటీలో మనము ఇలాంటి ఆకలి ఉన్న వాళ్ళకి, వలస కార్మికులకి అన్నం పెట్టాలా, మంచి పద్ధతిగా పెట్టాలని చెప్పి గౌతమ్ గంభీర్ గారి ఒక ఢిల్లీలో జన్ రసోయిని చూసిన తర్వాత మేము కూడా హైదరాబాద్ లో అలాంటిది పెడితే మా హైదరాబాద్ లో కూడా వచ్చిన వాళ్ళందరికీ, వలస కార్మికులకే కానీ ఆకలిగా ఎవరున్నా కానీ సరే ఈజీగా తినడానికి, డిగ్నిటీతో తినడానికి, రెస్పెక్ట్తో తినడానికి. సో ఒక మనిషికి మేము రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి అన్నం పెడుతున్నాం. వాళ్ళు కూడా మాకు ఇచ్చిన డోనర్ వల్ల అన్నదానానికి వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇచ్చి వాల్యూ చూపిస్తున్నారు. సో అది ఎంత తిరిగి కొడితే 1 రూపీ. అది నిజంగా చెప్పాలంటే ఆకలి ఉన్నప్పుడు 100 రూపాయలకు అన్నం పెడుతున్నంటే కూడా పరిగెత్తుతాం మనం. ఆకలికి వాల్యూ లేదు, మనిషికి కూడా వాల్యూ లేదు. మనం ఏ మనిషి ఏ టైంలో సహాయం చేస్తాడో తెలియదు. సో మేమేమనుకున్నాం అంటే 1 రూపీ కిచెన్ స్టార్ట్ చేస్తే ఈ ఏరియాలో సికింద్రాబాద్ లో చాలా మంది వలస కార్మికులు వస్తుంటారు, ఆకలి ఉన్న వాళ్ళు ఉంటారు. 4 రోజులు ఉద్యోగం దొరికితే హోటళ్లలో పనిచేసి ఇంటికి డబ్బులు పంపిస్తారు. సో వాళ్ళు సంపాదించింది మళ్ళీ అన్నానికి పెట్టి మళ్ళీ సంపాదించి పంపించాలంటే కష్టం అవుతుంటుంది. సో మేము చాలా రకాలుగా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ కిచెన్ అనేది స్టార్ట్ చేసినాం అనమాట. ఇది 1 రూపీ కిచెన్ అని. ఒక ఆశ, 1 రూపాయి భోజనం. ఆకలి ఉన్నోడు ఏమనుకుంటాడు, బయట హోటల్ బయట నిలబడి చూస్తాడు, దాని రేటు 100, 200, 50 ఉంటే 5 రూపాయలు ఉన్నా బాగుండురా బాబు, 1 రూపాయి ఉన్నా బాగుండు, ఒక ఆశ అట్లా. సో ఇది కూడా మా ఆశ, 1 రూపాయి పెట్టాలని. ట్రస్ట్ ఒకటి పెట్టారు అంత ముందు, దాన్ని తీసేసి ఇది ఎందుకు పెట్టారు? అంటే దాని ద్వారా ఇది ఎందుకు చేయాలనుకున్నారు? సేవ చేశారు కదా. జనరల్ గా ట్రస్ట్ పెట్టిన వాళ్ళందరూ సేవా కార్యక్రమాలు చేస్తుంటారండి. ఒక్కొక్క ట్రస్ట్ ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. మేము కూడా పని చేస్తున్నాము, 5-6 రకాలుగా పనిచేస్తున్నాము. అనాథ వృద్ధుల కోసం పనిచేసినాము, ఇంకా వేరే క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళ కోసము. ఇప్పుడు ఈ 1 రూపీ కిచెన్ కోసం మేము రీసెర్చ్ చేసిన తర్వాత ఇది ఒక మంచి ఆప్షన్ అని. ఇప్పుడు ఇది ఎవరైనా కాపీ కొట్టినా తినే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే మేము వెళ్ళి అన్నం పెడుతుంటాం జనరల్గా హాస్పిటల్లో కానీ అక్కడ ఇక్కడ ఇస్రాకు నిండా అన్నం వేసి పెడతాం. ఆ తినేవాడు అంత తింటాడో లేదో తెలియదు. రెండోది ఏంటంటే ఆ తినేవాడు తీసుకున్న తర్వాత వెనకల్నే ఇంకో బండి వస్తుంటది పంచడానికి. ఆ బండి చూసి అన్నం ఇంకేమైనా మంచి దొరుకుతుందని దీన్ని సంచలు పెట్టుకొని దాని వెనకాల వస్తాడు. సో టైమింగ్ అనేది లేదు, ఎక్కడ ఏ టైంలో అన్నం దొరుకుతుందని. ఇప్పుడు అన్నపూర్ణ వాళ్ళు పెట్టే అన్నంకి ఈ టైంలో దొరుకుతుందని అందరికి తెలుసు. అక్కడ వెళ్ళి లైన్లో నిల్చొని తింటారు. అదేవిధంగా హాస్పిటల్ దగ్గర కొన్ని చోట్లలో అందరికి తెలియదు. ఇప్పుడు నిన్న మొన్ననే వచ్చిర్రు బెంగాల్ నుంచి 5 వచ్చిర్రు పని చేసుకోవడానికి. వాళ్ళకి అన్నపూర్ణ తెలియదు, ఏం తెలియదు. ఎవరైనా చెప్తే భయ్ ఖానాకి ఇద్దరు మిల్తా అంటే ఉదర్ మిల్తా అంటే వస్తారు. సో ఎవ్రీడే అట్లాంటి వాళ్ళు వస్తూ పోతుంటారు. కాబట్టి ఈ 1 రూపీ కిచెన్, అన్నపూర్ణ కిచెన్ ఏ విధంగా ఆకలి ఉన్న వారి ఆకలి తీస్తుందో అదే విధంగా మాది కూడా వర్కౌట్ చేస్తుంది సేమ్ విధంగా. సో మాది 1 రూపీ అని 10 రూపీస్ అని అట్లా భేదం ఏం లేదు. ఒకటే ఏంటంటే ఆకలి ఉన్న వారికి ఆహారం ఇవ్వగలుగుతున్నామా లేదా, అంతే ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు 1 రూపీ పెడితే అసలు చాక్లెటే వస్తలేదు, 1 రూపీ తోటి మీరు ఎంత క్వాంటిటీ పెడుతున్నారు? సార్ 1 రూపీ తోటి చాక్లెట్ వస్తలేదంటే 1 రూపీ తోటే 100 రూపీస్ అవుతాయి. అందరు 100 పక్కన సున్నాలు చూస్తారు కానీ ఆ 1 చూస్తలేరు. సో మేము 1 రూపీగా ఇక్కడ పెట్టే భోజనం మధ్యాహ్నం ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ 250 గ్రాములు 200 గ్రామ్స్ అంత అన్నం తినేటట్టుగా పెడుతున్నాం. ఆ మధ్యాహ్నం పూట ఆకలి ఉన్నోడు వచ్చి ఈ అన్నం తిన్నాక అబ్బా చాలరా బాబా అనుకుంటాడు. ఇంకో కావాలంటే 1 రూపాయి ఇచ్చి తింటాడు, కానీ సరిపోతుంది. అట్లా ఓన్లీ రైసే పెడుతున్నారా? ఓన్లీ ఇట్లా కర్రీస్ కూడా ఏమన్నా? కాదండి, ప్రతిరోజు ఒక రకమైన టమాటా రైస్ ఇట్లా అట్లాంటి టమాటా రైస్, ఒకరోజు జీరా రైస్, ఒకరోజు
సాంబార్ రైస్, ఒకరోజు బగారన్నం, ఒకరోజు మన పొంగలు, అట్లా ప్రతిరోజు వేరే వేరేగా మారుస్తామండి. సేమ్ పెట్టాము ఒకటే రోజు అట్లా. అంటే ఇక్కడికి ఎవరెవరు వస్తున్నారు? అంటే చిన్న ఉద్యోగాలు వస్తున్నారా, లేకపోతే ఎవరు మన రోడ్ల మీద మన ఉండే వాళ్ళు వస్తున్నారా? వచ్చే వాళ్ళు అన్ని రకాల వాళ్ళు వస్తారండి. అంటే ఆటో డ్రైవర్లు, ర్యాపిడో వాళ్ళే కాదు, కానీ ఏదైనా పని పైన ఇక్కడికి వచ్చిన వాళ్ళు చూస్తే మంచిగా అనిపిస్తే తినేసి వెళ్తారు. ఏం లేదండి, ఆకలి తీరుతుందా లేదా, మనిషి ఆకలి అయినప్పుడు అటు ఇటు చూస్తాడు, ఏడో హోటల్ ఉందా, ఏముందా తిందామా, మళ్ళీ జోబు చూసుకోవాలి, జోబులు ఏమైనా ఉన్నాయా, ఇంత సరిపోతాయా లేవా అని ఇవన్నీ చూసుకొని పోతారు కదా. ఎవరైనా ఇట్లనే పోయేటప్పుడు చూస్తారు, ఇదేదో బాగుంది అని ట్రై చేస్తారు, మంచిగా ఉంటే మళ్ళీ వస్తారు. ఇప్పుడు మీకు ₹1 అనేది మీకు దేనికి సరిపోదు, అంటే ఓన్లీ మొత్తం పూర్తి ఖర్చు అంతా ట్రస్ట్ ద్వారా. ₹1 దేనికి సరిపోదని లేదండి. ఇప్పుడు ఫ్రీగా పెడతాం, ఫ్రీగా కూడా పెడతారు చాలా మంది, మేము కూడా ఫ్రీగా పెడుతుండే. ఇప్పుడు ₹1 అని పెట్టినప్పుడు ఏమైందంటే నిజంగా ఆకలి ఉన్న వాళ్ళే వచ్చి రూపాయి ఇచ్చి కొనుక్కుంటారు. ఫ్రీగా ఇచ్చేటప్పుడు మనం ఇద్దామని పోతాం, ఇక్కడ ₹1 మీల్స్ ఉంటే వాళ్ళే వచ్చి ₹1 కొనుక్కుంటారు. అంటే ఆకలి అయితే ఒక దగ్గర అన్నం దొరుకుతుంది అనేలాగా స్పాట్ అండి. మేమేమి మా సంస్థ నుంచి పెట్టాము, గత 12 సంవత్సరాల నుంచి ఆర్గనైజేషన్ నడుస్తుంది కాబట్టి ఎవరో దాతలు వచ్చి బర్త్డే చేసుకుంటారు, వాళ్ళ ప్రియమైన వాళ్ళది ఏదైనా దినాలని, పుట్టినరోజు అని అవి ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ అన్నదానానికి డబ్బులు ఇచ్చిపోతారు. ₹1 భోజనానికి వాళ్ళు ₹10 స్పాన్సర్ చేస్తారు. ₹10కు ఒక ప్లేట్ ఇస్తారు వాళ్ళు స్పాన్సర్షిప్. మేము 20,000 30,000 ఇది పెడతాం, అది పెడతాం, చికెన్ అని ఏం లేదండి. సింపుల్ మీల్స్, వెజిటేరియన్ మీల్స్ పెడతాం. మధ్యాహ్నం తింటే ఆసరు ఉండాలి సాయంత్రం దాకా. అట్లా బై మిస్టేక్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయినా ఇట్లకి వెళ్ళిపోతే ఆ 2 ప్లేట్లు తిన్నా చాలనుకోవాలి. సో ఆ విధంగా చేస్తాం. ఎంతో దూరం నుంచి, ఇప్పుడు చాలా దూరం నుంచి ఆటోలు నడిపించుకుంటూ వస్తారు. ఇక్కడ సులభ్ కాంప్లెక్స్ ఉంది, ఇక్కడ దగ్గర వచ్చి ఆపుతారు. ఆపిన తర్వాత ఇంటికి పోయి మళ్ళీ టిఫిన్ తినలేరు, ₹5 మిస్ అయిపోతుంది కొన్నిసార్లు. ఇక్కడ చూసారే తిన్నాం రా భయ్ అని వచ్చి తినిపోతారు అట్లా. సో మెయిన్ గా ఆకలి అనేది తీరుతుందా లేదా అనేది ముఖ్య ఉద్దేశం మా ఆర్గనైజేషన్. అంటే ఇప్పుడు ఈ కరోనా కిచెన్ పెట్టే ముందుకు మీరు ఏం చేసేవారు? కరోనా కిచెన్ పెట్టే ముందు మా సంస్థ జాబ్ ఏమైనా నేను జాబ్ చేసి 15 సంవత్సరాలు దాటింది. ఈ కరోనా కిచెన్ పెట్టక ముందు కూడా మేము అనాథ వృద్ధులని, డిసేబుల్డ్ వాళ్ళని, అట్లాంటి వాళ్ళలో పనిచేసినాం. అన్ని రకాలుగా వర్క్ చేస్తుంటాం మా ఎన్జిఓ. ఇప్పుడు ఈ హంగర్ దాంట్లో ఇది ఫస్ట్ టైం హైదరాబాద్ లో ₹1 కిచెన్ అనేది, తెలంగాణలోనే ఫస్ట్ టైం ₹1 కిచెన్ అనేది. ఆంధ్రలో ఆల్రెడీ ఉంది యానంలో, ఇక్కడ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అందరికి తెలుస్తుంది. అందరూ అరే ₹1 ఎట్లా పెడుతున్నారు అంటే, ఇట్లా ₹1 పెట్టాలని ఆలోచన ఎప్పుడు ఆలోచన కాదండి. ఇప్పుడు మీరు ఒక సంస్థలాగా ఉండి ఒక పని చేస్తున్నారు, నేను కూడా ఆ ఏరియాలో వచ్చి పని చేస్తున్నా. మీ దగ్గర ఉన్న బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని చూసి నేను నేర్చుకొని మీరు నేను కలిసి ఇంకా బెటర్ గా ఏం చేయొచ్చు అని ఆలోచిస్తారు. అట్లా ఎన్జిఓ వర్క్ చేస్తారు. ఇప్పుడు 2-3 ఎన్జిఓలు కూడా అన్నం పెడుతున్నారు. ఇప్పుడు మేము ఈ విధంగా పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి అడిగినారు, ఇది ఏదో బాగుంది, ఎట్లా పెడుతున్నావు, నువ్వు ఎట్లా చేస్తున్నావు అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎస్ ఇది కరెక్ట్ అని అన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఒకటే రోజు 15,000-20,000 అట్లా ఖర్చు పెట్టి పెడతారు. కానీ వాళ్ళు ఎక్కడన్నా ప్లేట్లో అన్నం, కిస్రాకులో అన్నం పడేసింది చూసి వాళ్ళ మనసు బాధ అనిపిస్తుంది. సో నేను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎస్ దిస్ ఇస్ బెస్ట్ వే అని అన్నారు. సో వాళ్ళు కూడా వచ్చి మా దగ్గర స్పాన్సర్ చేసి వెళ్తున్నారు అనమాట, మీరు పెట్టండి అని. సో ఆ విధంగా నడుస్తుంది. ఇప్పుడు టైమింగ్స్ ఏ టైం నుంచి ఏ టైం పెడతారు? 12 గంటలకి టోకన్లు ఇస్తామండి, 12:30కి అన్నం స్టార్ట్ చేస్తాం, 1:30కి క్లోజ్ అయిపోతుంది. డైలీ 2 hours. డైలీ 2 hours. 2 hours లో 250, 300, 200 అట్లా వెళ్ళిపోతాయి. బేస్తవారం, శనివారం రోజు ఇక్కడ మన గుడిల దగ్గర అన్నదానం అయిన రోజు తక్కువ పెడతాం. అంటే డైలీ లిమిట్ ఏమన్నా, ఎన్ని ప్లేట్స్ ఏమన్నా పెట్టుకుంటారా? డైలీ 300 పీపుల్ చాలు ఇప్పటికైతే, అంతే. ఇప్పుడు ఈవినింగ్ కూడా పెడుతున్నారా ఓన్లీ ఆఫ్టర్నూన్ లంచ్? ఇప్పుడు ఈ షాప్ చూస్తే మామూలుగా రెడ్ బండి రోడ్ ఇట్లా రెడ్ బండి వెళ్ళేటప్పుడు నార్మల్ గా అనిపిస్తుంది, కానీ ఇక్కడ లోపలగా చూస్తే మనకి పైన ఈ కప్పు లేదు కదా, మరి నార్మల్ గా ఈ షాప్ అసలు పైన కప్పు లేదు, ఈ షాప్ లాగా లేదు. కాబట్టి ఈ షాప్ లో ఉన్న ఓనర్ ఏం చేసిందంటే, ఆయన ఇట్లా ఉంది, ఒక 2 hours కోసం మీరు అన్నదానం చేసుకోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదని చెప్పినందుకు ఆయన రిపేర్ చేసేంత వరకు మేము చేసుకుంటా ఉన్నాం. 2 hours కదండి, మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి 2:30కి వెళ్ళిపోతాం. ప్రిపరేషన్ అంతా ఇక్కడ చేస్తాం? ప్రిపరేషన్ అంతా ఇంట్లో చేస్తాం.
ఇంట్లో తయారు చేసిన అన్నం, హోమ్ మేడ్ ఫుడ్, క్లౌడ్ కిచెన్ లాగా. క్లౌడ్ కిచెన్ కూడా ఇంట్లోనే చేస్తారు కదా, అట్లా ఇది కూడా అది ఇంట్లోనే తయారు చేసి తీసుకొస్తాం అనమాట. 500 వరకు మంది వండగలుగుతామండి. తర్వాత వీలైతే ఇంకా 2 సెంటర్లు అనుకుంటున్నాం, స్టార్ట్ అయితే అప్పుడు మంచి కిచెన్ వేరే ప్లేస్ లో పెట్టాలనుకుంటున్నాం. వేరే ప్లేస్లు ఐడెంటిఫై చేసినాము, చేశారా? అక్కడ కూడా పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. మీ దగ్గర ఎంతమంది వర్క్ చేస్తారు? మా దగ్గర 5 ఉన్నారు ఈ కిచెన్ కి సంబంధించి. 2 మగపిల్లలు ఉన్నారు, 3 ఆడవాళ్ళు ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేస్తారు. వంట చేసే వాళ్ళు వంట చేస్తారు, కూరగాయలు తెచ్చే వాళ్ళు కూరగాయలు తెస్తారు, డైలీ టోకన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, ట్రాన్స్పోర్టేషన్, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చేస్తుంటారండి. ఇప్పుడు ఎన్ని మంత్స్ అవుతుంది పెట్టేసి? ఇది 1.5 month అవుతుందండి. పబ్లిక్ ఏమంటారు? ఫస్ట్ డే వచ్చి ఒక 5 తిన్నారు, సెకండ్ డే 56 అట్లా, థర్డ్ డే నుంచి తిన్నారు. పబ్లిక్ ఏమంటారు సార్, వచ్చి తింటారు, థ్యాంక్ యూ బాస్, సూపర్ ఉంది టేస్ట్ అంటారు. మళ్ళీ పోయి అడిగినాం అనుకో, టేస్ట్ బాగుందా ఎట్లుందా అంటే, ఏం సార్ రూపాయలు ఏమొస్తుంది సార్, చాలా ఇంత ఇస్తున్నారు. పబ్లిక్ నుంచి తిన్న వాళ్ళ నుంచి మాకేం కంప్లైంట్స్ లేవు, దే ఆర్ హ్యాపీ. ఏం పేరు? నా పేరు స్వప్న అండి. ఇందులో ఏం చేస్తారు? నేను కిచెన్ చూసుకుంటా అండి. సర్వీసింగ్ అంతే. ఎప్పటి నుంచి ఇక్కడ చేస్తారు? నేను 3 years నుంచి చేస్తున్నాను. వండడం కానీ మీరు ఏమైనా చేస్తారా, లేకపోతే ఓన్లీ సర్వింగ్? హెల్ప్ చేస్తాను అండి. హెల్ప్ చేస్తా. కిచెన్ అంతా గ్రాసరీస్ అవన్నీ నేను చూసుకుంటాను. ఇంకా వేరే పని ఏమైనా చేస్తారా? చేస్తాను. జాబ్ చేస్తారా? జాబ్ చేస్తాను. నైట్ డ్యూటీ చేస్తాను. నైట్ డ్యూటీ చేస్తా, పేషెంట్ వర్క్ చేస్తాను. డైలీ ఇక్కడ సర్వీస్ చేస్తున్నాం. సోషల్. ఏం పేరు? కరుణ. మీరేనా వండేది? ఎప్పటి నుంచి చేస్తాను? నేనా 8 years నుండి చేస్తాను. అంటే హోమ్ ఉన్నప్పటి నుండి చేస్తున్నా. హోమ్ ఉండే సార్ వాళ్ళ నుండి చేస్తున్నా. ఇదే వర్కా వేరే? కుకింగ్. మీ పేరు మీద చేసుకున్నప్పటి నుంచి మీ పేరు అలా నేను కాదు, నేను వంట చేస్తాను, కుకింగ్ చేస్తాను. అంటే ఇప్పుడు కిచెన్ చూసుకోవడము, వండడము అన్ని మీరే ఓన్లీ మొత్తం సింగిల్ గా రెడీ చేస్తారా? అలా ఏం లేదు, హెల్ప్ చేస్తారు, నేను వంట చేస్తాను. అంటే కట్ చేయడం అవన్నీ చేస్తాను. ఈ అక్క ఉంటుంది, ఇంకొక అమ్మాయి ఉంటుంది, వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు, నేను చేస్తాను. వేరే జాబ్ ఏం చేయరు? వేరే జాబ్ ఏం లేదు, ఇది చేసి పిల్లలు అంటే ఇదే చేస్తాను. ఇక్కడ ఉండేది ఎక్కడ మీరు? ఇక్కడే ఉంటారా? సుచిత్ర అండి. ఇక్కడ వచ్చి సర్వీసింగ్ చేసి వెళ్ళిపోతారు? అవును, సుచిత్ర నుండి వచ్చి ఇక్కడ చేసి వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరూ కరుణ కిచెన్ ఇట్లా పెడదాం, 1 రూపీ పెడదాం అంటే వీళ్ళు భయపడ్డారు ఫస్ట్. ఓయమ్మో 1 రూపీ పెడితే ఎట్లుంటుందో అని. కానీ తర్వాత వాళ్ళు మోటివేట్ అయ్యారు, పెట్టిండ్రు. ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారనమాట. అంటే దీనివల్ల అట్లీస్ట్ మేము కొంతమంది కన్నా మంచిగా అన్నం పెడుతున్నాం, లిమిట్ గా పెడుతున్నాం, వేస్టేజ్ అయితే లేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళి గిన్నెలు కడుక్కొని మళ్ళీ రెడీ చేసుకుంటారు వాళ్ళు. సో వన్ కైండ్ ఆఫ్ రియల్ సర్వీస్ అనిపిస్తుంది. షార్ట్ కట్ లో పోయి అంటే ఇస్రాకులో పెట్టేసినాం అయిపోయింది, తర్వాత ఎట్లా మొదలు పెడతారు అనేది ఇంపార్టెంట్, అంటే ఎట్లా ముగిస్తారు అనేది ఇంపార్టెంట్ కదా. సో మేము ఇక్కడ ముగించి వెళ్ళిపోయినప్పుడు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, పరిసరాలు కానీ దేని కదా అని. సో వాళ్ళు దే ఆర్ హ్యాపీ విత్ దట్. ఇదో ఇద్దరు, ఆ పిల్లోడు వాలంటీర్ చేస్తాడు, ఇదో పిల్లడు రజనీకాంత్, ఆటో రజనీకాంత్, ఆయన డైలీ హాఫ్ డే మా దగ్గర ఈ ట్రాన్స్పోర్ట్ కూరగాయలు తెస్తాడు. ఆ పిల్లోడు ఇక్కడ ఉండి వాలంటరీగా వాటర్ అవి చూసుకొని హెల్ప్ చేస్తాడు. అక్కడ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి కూడా చదువుకుంటుంది పార్ట్ టైం లాగా. ఆమె టోకన్స్ ఇస్తుంది వచ్చిన వాళ్ళకి, ఏదన్నా ఎవరైనా వస్తే రివ్యూ రాసుకుంటుంది, అట్లా అన్నమాట. మీరు వాళ్ళతో మాట్లాడవచ్చు, చూడవచ్చు. ఇక్కడ వాలంటీర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము. ఏం పేరేనా? ఆకాష్ అండి. 2 months అయిందండి. అవునండి. నేను కనెక్ట్ బిజినెస్ సొల్యూషన్స్ లో చేసేటోని. టెక్ మహీంద్రా ప్రెసెంట్ అయితే టెక్ మహీంద్రాతో చేస్తున్నాను. లేదండి, మా మామతో చేస్తాను, హెల్ప్ చేస్తాను. న్యూ అప్కమింగ్ జనరేషన్ హెల్పింగ్ నేచర్ ఉండాలి, అప్కమింగ్ జనరేషన్ చూసి నేర్చుకోవాలి అని వర్క్ చేస్తుంటానండి. అవునండి, మిగతా టైంలో వర్క్ చేస్తాను. నైట్ షిఫ్ట్ అన్నది. అవునండి. మీ పేరు బ్రదర్? సునీల్ కుమార్. మళ్ళీ సునీల్ కుమార్. జాబ్ చేస్తారా? ఆటో నడుపుకుంటా ఒక 2 hours ఇక్కడ వచ్చి స్పెండ్ చేస్తాను సార్ వాళ్ళతో. ఓకే, ఆటో నడుపుకుంటా ఇక్కడికి వచ్చి 2 hours సార్ వాళ్ళతో స్పెండ్ చేస్తాను.